రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఇది మందార చెట్టు కదా, ఒంటెక్క మందార. మనకి ఈ మందార ఎన్నో రకాలుగా ఉపయోగపడిద్ది. ఆయిల్ కొబ్బరి నూనెలో మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనెలో మందార ఆకులు మందార పువ్వులు వేసి మందార తైలం తయారు చేసుకుంటే తల్ల చుండ్రు, జుట్టు రాలటం అలాంటి సమస్యలన్నీ పోతాయి. ఇవన్నీ సరే, ఇవన్నీ అందరికీ తెలిసినవి. నాకైతే తెలియదు, మీకు తెలిసే ఉండొచ్చు. మందార గింజలు, మందార కాయలు కాసిద్దంట. నాకు అస్సలు తెలియదు. నిన్న మా అక్క చెప్పింది. మందార కాయలు ఈ గింజలు మిరియాల గింజల్లాగా ఉంటాయి. నిజంగా ఇప్పుడు చూస్తే నిజంగానే ఉండయి. నాకు అస్సలు తెలియదు. మరి మలుస్తీయ అని చెబుతుంది. మరి మలుస్తీయో మలవో నేను కూడా ప్రయోగం చేస్తాను. చూడండి, నల్లగా నిజంగా బెండెత్తనాల షేపులో ఉంది. సేమ్ బెండెత్తనాలలాగా ఉండయి, నల్లగా ఉండయి. ఇంకా కాయలు చూస్తారా, ఇదిగో పచ్చిగా ఉండప్పుడు కాయ. ఈ కాయలు నేను ఏమనుకున్నానంటే ఈ మొగ్గలు కావాలనుకున్నప్పుడు ఫస్ట్లో చూసినప్పుడు ఇదిగో ఇది పండింది. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం మంచుకి చెట్లకి చీడలు వస్తాయి కదా, ఏ చెట్టుకైనా. ఇది బాగా ముదిరిన చెట్టుకు మాత్రమే ఇట్ట వస్తాయి అంట. అవి చూడండి, చాలా చోట్ల ఉన్నాయి కాయలు. కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కాయలు. అదిగో అక్కడ కూడా ఒక కాయ పగిలిపోయింది ఉంది. ఇది కూడా మనం కోసి, లేకపోతే ఇది ఎలా తీసి వేద్దాం, మలుస్తాయేమో చూద్దాం. మీరు కూడా కనుక ఉంటే మీ దొడ్లో కూడా మందారం చెట్టు ఉంటే ఇట్లా విత్తనాలు తీసి వేసి చూడండి, మలుస్తుందేమో మొక్క, చూద్దాం. మందార మాత్రం ఎంత ఉపయోగం అంటే, మీరు తలస్నానం చేసేప్పుడు కుంకుడుగాయల్లో ఈ మందార ఆకులు 4 వేసుకొని కలుపుకొని పోసుకున్న జుట్టు పట్టులాగా మెరిసిద్ది. ఈ మందార ఇదిగో జుట్టు లేని వాళ్ళకి, మీసాలు రాకుండా ఉండే మగపిల్లలకైతే ఈ పుప్పొడి మీసాల దగ్గర కనుక రుద్దితే, ఒక 40 రోజులు రుద్దితే దట్టంగా మీసాలు వచ్చేస్తాయి. పేను కొరుకుడికి కూడా పనికొచ్చిద్ది ఇది. పేను కొరికిన దగ్గర కూడా రోజు ఈ మందార పుప్పొడిలు రాస్తే చక్కగా పేను కొరుకుడి దగ్గర ఎంట్రుకలు కూడా వస్తాయి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడటం. ఈ మందారానికి ఇట్లా మందార కాయలు కాసి గింజలు రావటం. మీ దొడ్లో ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఆ గింజలు వేసి మొక్కలు వస్తున్నాయో రావట్లేదో ప్రయత్నం చేయండి.